నమస్తే. మోదీ దీదీ షేక్ అవుతున్నారు ఇద్దరు. మోదీ చేతులు షేక్ అయినాయి, మోదీ చేతులు వణికినాయి. మమతా బెనర్జీ అయితే మొత్తం వణుకుతోంది, వణికిస్తా అంటుంది, వణుకుతూ దేశాన్నే షేక్ చేస్తా అంటుంది అనమాట. మరి ఏంటి మోదీ దీదీ ఎందుకు వణుకుతున్నారంటే, దీదీతో మొదలు పెడదాం, లేడీస్ ఫస్ట్ కాబట్టి. అసలు విపరీతంగా ఎంత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందో మమతా బెనర్జీ మాటల్లో. అర్థమైపోయింది తన పని అయిపోయింది ఇంకా బెంగాల్లో. ఇంతకు ముందులా నేను ఓటు బ్యాంక్ పాలిటిక్స్, నిజమైన రాజకీయాలు, అవినీతి అక్రమాలు చేయలేను, గూండాయిజం చేయలేను నేను అన్న విషయం మమతా బెనర్జీకి అర్థమైపోయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అడ్డుకుంటానంటూ ముందు నుంచి కూడా అడ్డుకోవాలని చూస్తుంది, కానీ ఈసీ ముందుకే వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసీ మరొక 3 ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది. దాంతో మరింత కోపము, మరింత ఆగ్రహము, మరింత షేక్ అవుతుంది. చెప్పినాను కదా, తను షేక్ అవుతూ దేశాన్ని షేక్ చేస్తా, ఎస్ఐఆర్ అంటూ నా రాష్ట్రంలో జోక్యం చేసుకుంటే దేశాన్ని మొత్తాన్ని షేక్ చేస్తా అంటుంది. కానీ మమతా బెనర్జీకి నిజంగా అంత లేదు ఇప్పుడు. మరి ఏంటి 3 ఆదేశాలంటే, మొదటిది బిఎల్ఓ ఆఫీసర్స్కి వాళ్ళ పని అంటే ఒత్తిడి తగ్గించే ఇదితోటి పని భారం తగ్గించడానికంటూ డేటా ఎంట్రీ చేయడానికి వేరే వాళ్ళని నియమిస్తుంది అనమాట. అంటే వేరే జిల్లాల వాళ్ళు, అంటే స్థానికులు కాకుండా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ కాకుండా వేరే జిల్లాల వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు ఆ పని చేస్తారనమాట. సహజంగానే మరి దీదీకి మండుతోంది. అంతేకాదు, ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ మొత్తం రికార్డ్ చేస్తారు. అంటే ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చినా, బెదిరించినా, భయపెట్టినా రికార్డ్ అవుతాయి అనమాట. అంటే మోసాలు జరగకుండా, అంటే పూర్తిగా ఒక ట్రాన్స్పరెంట్గా ఈ ఎన్నికల ఓటరు జాబితా ప్రక్షాళన చేయడానికి ఈసీ తీసుకుంటున్న చర్యలు అనమాట. ఇవన్నీ కూడా ఇంకా ముందు లిస్ట్, మరి డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేస్తుంది. ఎట్లాగూ చనిపోయిన వాళ్ళ ఓట్లు తీయడము, డూప్లికేట్ ఓట్స్ తీయడము, అక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళ ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్ళిన వాళ్ళ ఓట్లు, ఇవన్నీ తీస్తూ వస్తుంది కదా. డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, లేదు మేము బతికే ఉన్నామంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ జాబితాలో వాళ్ళ పేరు ఉంటుంది. సేమ్ బీహార్లో జరిగింది కదా, ఎస్ఐఆర్ ప్రాసెస్ అంతా అదే కదా, అట్లా బీహార్లో వేగంగా అమలవుతుంది అనమాట. అందువల్ల ఇప్పుడు బిఎల్ఓస్ని, డిఈఓలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కుదరదు, భయపెట్టడం కుదరదు అనమాట. ఇంకో నిర్ణయం ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో ఈ అర్బన్ ఏరియాస్లో, అంటే నగరాల్లో, పెద్ద పెద్ద నగరాల్లో ఓట్లు తారుమారయ్యేవి. ఎందుకంటే ఎలక్షన్ల టైంలో పోలింగ్ రోజు అప్పుడేమో కమ్యూనిస్ట్ గుండాలు, తర్వాత టీఎంసీ గుండాలు అపార్ట్మెంట్స్లో, ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో గేట్ దగ్గర నిలబడి వాళ్ళని భయపెట్టేవాళ్ళు. వాళ్ళు అసలు బయటకు వచ్చి ఓటేయడానికి కూడా వణికే పరిస్థితి అనమాట. తర్వాత వీళ్ళు ఇంకా దొంగ ఓట్లు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే హైరైజ్ అపార్ట్మెంట్స్లో, కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్లో పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తుంది ఈసీ. అక్కడే వాళ్ళు ఉన్న ఏరియాస్లోనే అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్లో పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తుంది అనమాట. దీంతో నిద్ర పట్టట్లేదు దీదీకి. బిఎల్ఓలను ప్రలోభ పెట్టడం అవ్వదు, అన్ని ఎవిడెన్స్ ఉంటాయి కాబట్టి డిజిటలైజ్ అవుతున్నాయి. అంటే వాళ్ళు ఒక స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేలా, వాళ్ళ రాజ్యాంగ హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తుంది. గూండాయిజం ఉండదన్నమాట ఆ ఏరియాలో. అందువల్ల ఈ 3 చర్యలతో మమతా బెనర్జీకి ఇంకా కంటి మీద కొనుక్కుంటలేదు. ఇక అటు ఈ సర్వేతో అసలు బెంగాల్లో ఈ ఎస్ఐఆర్ అమలుతో రోజుకొక కొత్త విషయం బయటపడుతోంది. ఇంటింటా ఓటర్ల ధృవీకరణ మొదలు పెట్టగానే బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్కి దొరుకుతున్న ఆధారాలు ఢిల్లీని కదిలిస్తున్నాయి. అసలు ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకే ఒక్క ఫోటోతో 17 వేరు ఓటర్ కార్డులు తయారు చేసినట్టు తేలింది. చనిపోయిన మహిళలు కూడా 2024లో ఓటేశారు, లెక్కలేనంత మంది. 90 ఏళ్ల వృద్ధురాలి ఫోటో మీద 25 ఏళ్ల యువకుడు తన పేరు నమోదు చేసుకున్న మోసం ఒకటి బయటపడ్డది. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. అంతేకాదు, ఎన్నికల సంఘం ఉపయోగించిన ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్క క్లిక్తోనే వందలాది నకిలీ ఓటర్లను గుర్తించడం సులభమవుతుంది. అంటే ఇంతకాలం ఒకే ముఖము, వేర్వేరు పేర్లు, వేర్వేరు పోలింగ్ బూత్లలో దర్జాగా ఓట్లు వేస్తూ వచ్చారనమాట. అటు ఇంకా సరిహద్దులో కలకలం. సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. హకీంపూర్, తారాలి ప్రాంతాల్లో రాత్రంతా జనం క్యూ కట్టడం కనిపించింది. వాళ్ళందరూ బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యా ముస్లింలు. వీపుకు బ్యాగులు తగిలించుకొని, చంకలో పిల్లల్ని వేసుకొని వందలాది మంది అక్రమ చొరబాటుదారులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంతకాలం మమతా బెనర్జీ ఇంటల్లుల్లలా సాగిన, మర్యాద చేసిన వాళ్ళందరూ కూడా తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోతున్నారు. కొందరు దొంగచాటుగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. నవంబర్ 18న ఒక్కరోజే 500 మందిని పట్టుకున్నారు, రికార్డ్ అది. వాళ్ళందరూ కూడా అంతకుముందు రోజు వరకు కూడా కోల్కతాలో రకరకాల పనులు చేసుకున్న వాళ్ళే ఇప్పుడు మీ ఊరికన్నా మా ఊరే నయమంటే వెళ్ళిపోతున్నారనమాట.
ఇక మోసగాళ్ళు బయలుదేరారు. ఓటీపీతో బెదిరిస్తున్నారు. ప్రజలకు ఫోన్ చేసి ఓటీపీ అడుగుతూ బెదిరించడం మొదలుపెట్టారు. ఎస్ఐఆర్ ఫామ్ పూర్తి చేయకపోతే జైలుకు పోతారు, అందుకే వెంటనే ఓటీపీ చెప్పండి అంటూ భయపెడుతూ వాళ్ళ పని కానిచ్చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఎస్ఐఆర్ కేవలం ఓటరు జాబితా సవరణ మాత్రమే కాదు, బెంగాల్లో గత 50 ఏళ్లుగా పేరుకుపోయిన ఓటు బ్యాంక్ మురికిని బయటకు తీస్తోంది. ఈ మంట ఇక్కడితో ఆగేలా లేదు, ఇంకా బగ్గుమంట నిప్పు. చూద్దాం మరి. సరే, దీది పరిస్థితి ఇట్లా ఉంటే మోదీ ఎందుకు షేక్ అయ్యాడు? మోదీ ఎందుకు వణికారు? మోదీ వణకలేదు, మోదీ చేతులు వణికినాయి, ఉద్వేగంతో వణికినాయి, భావోద్వేగంతో వణికినాయి మోదీ చేతులు. మరి ఆలయ మందిరం పూర్తయిందని తెలుపుతూ ధర్మధ్వజాన్ని ఎగరేశారు కదా, నేను ఆవిష్కరించారు కదా. రామ జన్మభూమికి తిరిగి త్రేతాయుగపు రాజసం తీసుకొచ్చారు మోదీ. ఇంతకుముందు బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు, ఇప్పుడు రామ దర్బార్ కూడా కొలువు తీరింది. అయితే మోదీ చేతులు మాత్రమే వణకలేదు ఉద్వేగంతో, యావత్ సనాతన హైందవ జాతి అదే ఉద్విగ్న క్షణాన్ని అనుభవించింది. యావత్ సనాతన హైందవ జాతి అస్తిత్వానికి ఆయన పునఃప్రతిష్ఠ చేశారు. భవ్య రామాలయ సమున్నత శిఖరంపై ప్రణవం సూర్యుడు కోవిదార వృక్షపు ముద్రలతో కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించారు. అది కేవలం జెండా కాదు, ధ్వజం కాదు, పతాకం కాదు, పతాక స్థాయికి చేరుకునేందుకు మరోమారు విశ్వగురువు భారత్ కొనసాగిస్తున్న దిగ్విజయ ప్రస్థానం. రాజారాముని ఆలయ గోపురంపై ధర్మధ్వజమై దర్శనమిస్తుంది. కూల్చింది బాబ్రీని కాదు, మతోన్మాద ఆధిపత్యాన్ని నాడు, కట్టింది రామాలయాన్ని కాదు, ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని. శిఖరానికి సంధించింది కాషాయ వస్త్రాన్ని కాదు, సనాతన రామాస్త్రాన్ని. నవంబర్ 2019లో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది రామ మందిర నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేస్తూ. జనవరి 22, 2024లో అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. నిజానికి రామ జన్మభూమి కోసం, రామ మందిరం కోసం 5 శతాబ్దాలుగా పోరాటం సాగింది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల యుగాన్ని శ్రీరాముడు ఎందుకు ఎంచుకున్నాడు? హిందూ ధర్మంలో ఒక బలమైన నమ్మకం ఏంటంటే రాముడి ఆజ్ఞ మేరకే ఇది జరిగింది. చాలా మంది నమ్ముతున్న మాట ఇది భారతీయులందరూ. రామ్లల్లా తన 2 భక్తులైన మోదీ, యోగితో వాళ్ళు వచ్చాకనే ఆలయాన్ని వాళ్ళ చేతుల మీద నిర్మాణం జరిగాకే తన ఇంట్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్టున్నాడు రాముడు. అందుకే ఈ 2 నాయకులకు ఆ చారిత్రక అవకాశం దక్కింది. ఈ దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ, అయోధ్య ఉన్న రాష్ట్రానికి, అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా యోగి ఉన్న సమయంలో ఇది జరిగింది. ఈ ఘట్టం కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదు, ఎంతో మంది, కోట్లాది మంది భక్తులు కోరుకున్న విధంగా రాజారాముడు తిరిగి అయోధ్యకు వచ్చాడు. ఇక దేశంలో రామరాజ్యాన్ని స్థాపించే దిశగా ఈ యాత్ర సాగుతుంది. అదంటారా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు.